ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతుల మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతుల మార్గము సమముగా ఉండును అనేటువంటి మాటను తెలియజేస్తాడు. నీతిమంతుల మార్గమును నీవు సరళపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవాది దేవుడు నీతిమంతుల మార్గము సమముగా ఉండునని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు అని లేఖనము సెలవిస్తూ ఉంది. కానీ దేవుడు వారి మార్గాలను సరళపరుస్తూ ఉన్నాడు, సమము చేస్తున్నాడు. ప్రతి పల్లమును, ప్రతి మెట్టను ఆయన సమపరిచి నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇబ్బందులు గుండా నువ్వు వెళ్ళవలసి ఉండవచ్చు, ఇరుకులు గుండా వెళ్ళవలసి ఉండవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభువు వాటిని నీకు సమపరిచి, సమానముగా సరళపరిచి చక్కని మార్గమున నేను నడిపించేవాడు. భక్తుడైన దావీదు కూడా మాట్లాడుతుంటాడు, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడు నడిపిస్తాడు అనంటే, యెహోవా తమకు కాపరిగా ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఉంటున్నటువంటి జీవితంలో దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు, క్రీస్తు రక్తం చేతను కడగబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని ఉన్నతమైన కార్యాలు ఆ యొక్క ఇరుకుల్లో గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పటికీ, గాఢాంధకారపు లోయల గుండా నువ్వు నడవలసి వచ్చినప్పటికీ, ఏ అపాయము నీకు కలగకుండా ప్రభువు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడు, నిన్ను తన కృపచేత నడిపించేవాడు. కనుక దేవుని లేఖనాలు మనం చూస్తున్నప్పుడు సరళమైన చేసినటువంటి మార్గాల్లో ఆయనని నడిపించేవాడు. ఎందుకనంటే ముందుగా ఆయన నడిచాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు, ఆ మార్గంలో ఉన్నటువంటి కరుకైనటువంటి రాళ్ళు ఆయన పాదాలకు గుచ్చుకున్నాయి. ఆ మార్గంలో నడిచినప్పుడు నీకు ఎటువంటి అపాయము కలగదు. నీకు సరళతను అనుగ్రహించి సమపరిచి ఉన్నాడు. గనక దేవుని అడుగు జాడల్లో అడుగులు వేయటం ద్వారా మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయని లేఖనం సెలవిస్తూ ఉంది. తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీ కొందాలు, ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచి నడిపించమని, నాయనా నిండారుగా దీవించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.